నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మిస్ వియా వర్మ. శాసన మండలిలో వైసీపీ సభ్యులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించారని లోకేష్ మండిపడ్డారు. తాము అలాంటి వ్యాఖ్యలను సమర్థించబోమని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా చెప్పారు. అయితే అలాంటి వారికి టిక్కెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై మంత్రి డోలా విమర్శలు. ముందుగా శాసన మండలిలో మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రాకపోవడంపై స్పందించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడని విమర్శించారు. అయితే తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయటంపై మంత్రి డోలా వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014-19 మధ్యలో చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. చంద్రబాబు కూడా గతంలో రాలేదన్న వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 2 ఏళ్లు సభలో పోరాడారని గుర్తు చేశారు. నా తల్లిని అవమానపరచడంతోనే సభ నుంచి ఛాలెంజ్ చేసి వెళ్లిపోయారన్నారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకు వచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావటం లేదో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా బొత్స స్పందించారు. మీ తల్లిని అవమానించిన వారిని మేము ప్రోత్సహించమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తే ప్రోత్సహించినట్లు కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కొంతమంది వైసీపీ సభ్యులు అన్నారు. మీ తల్లిని కించపరిచిన వారిని ప్రోత్సహించబోమన్న బొత్స దీనిపై నారా లోకేష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్ కుటుంబాన్ని ఎక్కడ అనుచితంగా మాట్లాడామో చూపించాలని మండిపడ్డారు. లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ ఎమ్మెల్సీలు సైలెంట్ అయ్యారు. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావటం లేదు, కానీ శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు కూడా సభకు వస్తే బాగుంటుందన్న అభిప్రాయం బయట నుంచి వినిపిస్తోంది.